నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకటనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రభుత్వ దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. కొత్త షాపులు అందుబాటులోకి వచ్చే వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. ఇక కొత్త మద్యం పాలసీలో భాగంగా నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ రీటైల్ విధానంలో అమ్మకాలు సాగించనున్నారు. ఇందుకోసం లైసెన్స్ ఫీజులను సైతం ఖరారు చేశారు. ఈ నూతన విధానం 2 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఎక్కువగా రీటైలర్లను భాగస్వామ్యం చేసేందుకు ఈ విధంగా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3736 దుకాణాలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో గీత కార్మికులకు 10% కేటాయించనున్నారు. 340 దుకాణాలు వారికి కేటాయించే అవకాశం ఉంది. తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయడానికి డిసైడ్ అయ్యారు. ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ దుకాణాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఈ మొత్తం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. ఒకరు ఎన్ని దుకాణాలైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్ షాపులను 4 కేటగిరీలుగా విభజించారు. 10,000 జనాభా ఉన్న చోట 50 లక్షల రూపాయలు, 10,000 నుంచి 50,000 ఉన్న చోట 55 లక్షల రూపాయలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న చోట 65 లక్షల రూపాయలు, 5 లక్షలకు పైగా ఉన్న చోట 85 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి అక్టోబర్ 6 వరకు గడువు ఉంది. ఈ లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే షాపులకు స్టాక్ చేర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.